అందరికీ నమస్కారములు. నిన్నటి వీడియోలో పిల్లల భవిష్యత్తు తల్లుల పాత్ర తెలుగు విద్యార్థి 2007 ఆగస్టు 20న ప్రచురితమైన వ్యాసాన్ని యథాతథంగా తమ ముందు ఉంచే ప్రయత్నంలో లెంగ్త్ పెరుగుతుందని సగభాగం అందించాను. మిగిలిన సగభాగం ఈ దినము తమ పరిశీలనార్థము సమర్పించున్నాను. సహజంగా పాఠశాలలో పిల్లలు చేర్పించడం అవగానే మన పని పూర్తయిందనే ఆలోచన నుంచి తల్లిదండ్రులు దూరం కావాలి. చేర్పించిన పాఠశాలలో తమ పిల్లల ప్రోగ్రెస్ను తరచూ గమనిస్తూ ఏ చిన్న లోపం కనిపించినా వెంటనే నిపుణుల సలహాల ద్వారా సరిచేయగల విశిష్ట పాత్రను నేటి తల్లిదండ్రులు పోషించాలి. పిల్లల దినచర్యతో పాటు వారు కాలాన్ని ఎలా వినియోగిస్తున్నారో, ఎటువంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారో గమనిస్తూ ఉండాలి. ఏ చిన్న తప్పిదం జరిగినా అది సవరించకుండా ఉంటే అది పెరిగి వటవృక్షమే విద్యార్థి లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని తల్లిదండ్రులు గమనించాలన్న దగ్గర నేను ఆపాను. నేడు పిల్లలు చదువుకునే సమయంలో ఏకాగ్రత దెబ్బతినకుండా చూడాలి అంటే టీవీ వంటి వినోద కార్యక్రమాలను తల్లిదండ్రులు త్యాగం చేయవలసి ఉంటుందని గమనించాలి. ప్రతి విద్యార్థులలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని తల్లిదండ్రులు గమనించాలి. అంతేగాని పిల్లల అభిరుచులు ఆసక్తులు గమనించకుండా బలవంతంగా తల్లిదండ్రుల అభిరుచి మేరకు చదవాలని శాసించడం మానాలి. శిల్పి ఏదైనా బొమ్మను చెక్కేటప్పుడు తన దృష్టి అంతా ఆ బొమ్మను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి వినియోగించేటట్లు తల్లిదండ్రులు తమ సంపాదనా కాలంలో కొంత సమయాన్ని పిల్లలపై వినియోగించవలసిన సమయం ఆసన్నమైందని గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పన్నులు ఉన్నప్పుడు తల్లిదండ్రులే స్వయంగా పిల్లలను పాఠశాలకు వెళ్లకుండా నిరోధించడం జరుగుతుంది. ముఖ్యంగా పండుగలు, పెళ్ళిళ్ళు, వినోదాల పేరిట పిల్లల అమూల్య కాలాన్ని పరోక్షంగా తల్లిదండ్రులే హరిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఈ స్వతంత్రాన్ని పిల్లలు మరికొంచెం ఎక్కువగా ఉపయోగించుకొని విద్యాభ్యాసానికి దూరం అవుతున్నారని తల్లిదండ్రులు గమనించాలి. అవసరానికి మించి డబ్బులు పిల్లలకు అందించట, చిన్న పొరపాటుకి అమితంగా శిక్షించడం కూడా విద్యాభ్యాసంలో వెనుకబడటకు కారణమవుతుందని తల్లిదండ్రులు గమనించాలి. విద్యార్జన సమయంలో కష్టపడి సంబంధిత రంగాల్లో మంచి నైపుణ్యాలు సంపాదిస్తే జీవితాంతం సుఖపడగలరని పిల్లల్లో ప్రేరణ కల్పించడం తల్లిదండ్రులు తప్పక చేయవలసిన పని. ఇలా ప్రతి దశలోనూ తల్లిదండ్రుల పాత్ర. నేటి విద్యా వ్యవస్థలో ఉన్న వారి పిల్లలు మంచి ఉపాధిని పొందగలుగుతున్నారని గ్రహించి విద్యార్థులు చైతన్యవంతులు కావాలని నా ఈ వ్యాసాన్ని తెలుగు విద్యార్థి 2007 ఆగస్టులో ప్రచురించారు. దాన్ని యథావిధిగా ఉంచాను. నేడు గుడ్ పేరెంటింగ్ అంటే పిల్లలను కఠిన నిబంధనలతో పెంచడం కాదు, వారి ఇష్టాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా వారికి పోటీ విద్యా నైపుణ్యాలు ఇవ్వాలి. పిల్లల గురించి విపరీతంగా ఊహించుకోవడం, మంచి ఉద్యోగం పొందడం లేదా పరీక్షలో ఉన్నత ర్యాంకులుగా ఊహించడం వంటి వాటిని వారి అచీవ్మెంట్గా భావించడం తల్లిదండ్రులు భ్రమలు వదలాలి. పిల్లల్లో నూతన భావాలు కలిగించరాదు. పిల్లలు వారి సాధన సామర్థ్యాలతో అభిరుచి రంగంలో గౌరవంగా జీవితం కొనసాగించడమే ముఖ్యమని చెప్పాలి. పిల్లలను మానసికంగా, శారీరకంగా, నైతికంగా పెంచడమే గుడ్ పేరెంటింగ్ అని, ఆ క్రమంలో వారికి ఆ పశు హృదయాలు తెల్లకాయకు లాంటి సున్నిత మనస్సుల్లో ఆహ్లాదకర వాతావరణం అందించడం, నిపుణులను సంప్రదించి అందించడమే గుడ్ పేరెంటింగు. పిల్లలు గరిష్టంగా ఎంత ఎదగడానికి అవకాశం ఉంటుందో అందుకు ఆ పిల్లలకు ఎదురయ్యే అడ్డంకులేవో వాటిని అధిగమించడానికి అనుసరించే వ్యూహాలు తెలుసుకునే వెంటనే పరిష్కరించిన గుడ్ పేరెంటింగ్గా ఈరోజు భావించాలి. తల్లిదండ్రులు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించరాదు. వారితో ఆడుతూ పాడుతూ ముఖ్యంగా పునాది అయిన బాల్య విద్యను గృహ విద్య ద్వారా కుటుంబ సహాయంతో విలువలతో కూడిన విద్య పిల్లలను ఆనందంగా అభ్యసించే వాతావరణం కల్పించే గుడ్ పేరెంటింగు. అందుకు నేటి
వాతావరణాన్ని మనం అనుకూలంగా మలుచుకొని పిల్లకి అందిస్తే వారి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలు పొందగలరన్నది నా ఆలోచన, నా భ్రమ, నా భావన. నైపుణ్యాల సృష్టి తల్లిదండ్రుల శక్తి అనే పుస్తకంలో నా శక్తి మేర పిల్లల పెంపకము, క్రమశిక్షణ, పెరుగుదల, వికాస విలువలు కృత్యములుగా అందించాను. వాటిని పరిశీలించండి, విశ్లేషించండి, వివరించే అవకాశం కల్పించండి. ప్రతిరోజు మనం కానీ నియమించబడిన విద్యా కేర్ టేకర్ కానీ చెప్పిన ప్రకారము సాధనతో 100% సాధన చేస్తే, కృత్యములు పిల్లలతో చేయిస్తే, సమయాన్ని మనం ఖర్చు పెడితే వారు విలువలతో కూడిన మంచి ఉపాధిని గ్యారంటీగా పొందగలరన్నది నా భావన. నా కాంట్రాక్ట్ నెంబర్ 9908354090.